గణేష్ మహారాజ్ కి గుణగుణ నువ్వు రావేమయ్యా గణపయ్యా ఘనమైన సేవలందగా గుణగుణ నువ్వు రావేమయ్యా గణపయ్యా ఘనమైన సేవలొందగా కుడుములు ఉండ్రాళ్ళు నీకయ్యా గణపయ్యా బొచ్చ నిండా అరగించి మమ్ముల దీవించయ్యా గుణగుణ నువ్వు రావేమయ్యా గణపయ్యా ఘనమైన సేవలొందగా గుణగుణ నువ్వు రావేమయ్యా గణపయ్యా ఘనమైన సేవలందగా ఎల్లాలో కాలనేలే పల్ల జడల ఈశుని ముద్దుల పుత్రుడు నీవే గణేశ ముద్దుల పుత్రుడు నీవే పిండి బొమ్మైన నువ్వు బ్రహ్మాండం పాలిస్తూ భక్తుల నేలుతూ ఉన్నావే గణేశ భక్తుల నేలుతూ ఉన్నావే స్వామి ఎల్లాలో కాలనేలే పల్ల జడల ఈశుని ముద్దుల పుత్రుడు నీవే పిండి బొమ్మైన నువ్వు బ్రహ్మాండం పాలిస్తూ భక్తుల నేలుతూ ఉన్నావే ఎలుక వాహనమెక్కి రావయ్యా గణపయ్యా ఎండి కొండ శివుని తనయుడవు నీవయ్యా గుణగుణ నువ్వు రావేమయ్యా గణపయ్యా ఘనమైన సేవలొందగా గుణగుణ నువ్వు రావేమయ్యా గణపయ్యా ఘనమైన సేవలందగా నోట్లు కాదు పైసలు కాదు బంగాళాలు కాదు ఈ సంస్కృతే గొప్ప సంపద భగవంతుని యొక్క ఫోటో పెట్టుకుని భగవంతుడి గురించి మాట్లాడగలిగే నిర్భయత్వం కలిగినటువంటి రోజులు వస్తే అది నిజమైన సంపద అలాంటి సంపద మనకిచ్చేటటువంటి గొప్ప పండుగలు ఎన్నో మనకున్నాయి అటువంటి పండుగనే వినాయక చవితితో శ్రీకారం చుట్టారు మన పెద్దలంతా అలాగే శ్రీరామ నవమి కూడా మనం ఇలాగే పందిళ్ళు వేసి చేస్తూ ఉంటాం దీని ద్వారా కలగవలసింది ఒకటే మనందరిలో ఐకమత్యం కావాలి ఐకమత్యంతో కలిసిమెలిసి ముందు అడుగులు వేయాలి మనకి ఋగ్వేదం చెప్తుంది ఒక మాట అందరం కలిసి పగిలిద్దాం కలిసి ఒకే మాట చెప్తామని ఋగ్వేదం చెప్తాం ఆ వేదానువచనాన్ని పట్టుకొని అందరం కలిసి ఒకే మాట మీద ఉందాం ముఖ్యంగా మనం చేయవలసిన పని ఈ 9 రోజులు ఏదో పూజ చేసి నిమజ్జనంతో చేతులు కడుక్కోవడం కాదు మన ధర్మం మనందరం మనిషి ఎలా బతకాలో చెప్పిన రామాయణ మహాభారత గ్రంథాలను చదవాలి ఒక్క మాట మనకి చెప్తోంది శాస్త్రం నేను పోతూ 10 మందిని దేశాన్ని కూడా పోగొట్టాలనుకునేవాడు బుద్ధిహీనుడు నిజమైన వివేకవంతుడు నేను పోయినా పర్వాలేదు నా జాతంతా బాగుండాలనుకునేవాడు వివేకవంతుడు అలాంటి మహనీయుడు భగవద్ రామానుజాచార్య స్వామి వారు నేను నరకానికి వెళ్ళినా పర్వాలేదు నా జాతంతా బాగుండాలని గోపురం ఎక్కి మంత్రాన్ని వెదజల్లారు ఎందరో ఋషులు తామేమైనా పర్వాలేదని లోకం కోసం తపస్సు చేసి మంత్రాన్ని అందించారు అటువంటి ఋషి పరంపర మంది గుర్తెరగండి మన గ్రంథాలను చక్కగా చదవండి అందరికీ కూడా అనేక అనేక మంగళాచరణాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ బోల్ భారత్ మాతాకి సనాతన వైదిక ధర్మకి మీరాల మండి నుంచి వచ్చే వినాయక విగ్రహానికి స్వాగతం సుస్వాగతం ఎన్టీఆర్ మార్గ్ దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి రిషి లైవ్ లో అందిస్తారు. రిషి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ రోజా. మనం చూస్తున్నాం ఇక్కడ మొత్తం ఎన్టీఆర్ మార్గ్ భక్త కోలాహలంతో సందడిగా మారిపోయింది. బుజ్జి గణపయ్యలు వస్తూ ఉన్నారు. ముందుగా భారీ గణనాథులు బయలుదేరారు. భారీ గణపతులు కాబట్టి ప్రయాణం నెమ్మదిగా చేసుకుంటూ వస్తున్నారు. ఈ లోపు బుజ్జి బుల్లి గణపతులందరూ వచ్చేసి వాళ్ళ నిమజ్జనం కార్యక్రమం పూర్తవుతుంది. ఒకసారి మనం ఎయిర్పోర్ట్లు కనుక చూసుకుంటే జిహెచ్ఎంసి అలాగే మొత్తం రెవెన్యూ మెడికల్ అందరూ కలిపి చాలా సంయుక్తంగా చేసిన ఏర్పాట్లు, చాలా పగడ్బందీ ఏర్పాట్లు అని చెప్పొచ్చు. కాసేపటి క్రితం మనతో మంత్రి తలసాని మాట్లాడుతూ కూడా ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు ఏర్పాట్లకు సంబంధించి. అలాగే క్రేన్లు, ముఖ్యంగా ఎన్టీఆర్ మార్గ్లో 21 క్రేన్లు ఏర్పాటు చేశారు. అలాగే
గత సంవత్సరం ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క టైం అని ఇచ్చేవారు. ఈసారి అట్లాంటి టైమ్స్ కార్డ్స్ ఏం లేవు. వాళ్ళు నెమ్మదిగా బయలుదేరుతూ ఊరేగింపు పూర్తి చేసుకుని వాళ్ళు ఇక్కడికి చేరుకున్న తర్వాత నిమజ్జనం కార్యక్రమం పూర్తి చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ 21 క్రేన్లు, మొత్తం ట్యాంక్ బండ్ మార్గంలో 21, అలాగే ఒక్కొక్క క్రేన్ దగ్గర దాదాపుగా 500 మంది సిబ్బంది షిఫ్ట్ల వారీగా పనిచేస్తూ ఉన్నారు. అలాగే మరోవైపు మనం చూస్తే కనుక ఎలక్ట్రిసిటీ క్యాంప్స్ ఉన్నాయి, మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి. ఎవరికైనా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే అడ్రస్ చేయడానికి, అలాగే ముఖ్యంగా పోలీసుల్లో కీలక పాత్ర. దాదాపుగా 30,000 టీం ఇక్కడ మొత్తం వాళ్ళు డంప్ చేశారని చెప్పొచ్చు. సుమారుగా ఓవరాల్గా ట్విన్ సిటీస్లో కలుపుకుని 30,000 మంది పోలీసులు భారీ మహోత్సవానికి వాళ్ళు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా 10 రోజులు పూజలు అందుకున్న గణనాథుడు ఒక్కొక్కళ్ళుగా బయలుదేరి వస్తున్నారు. ఇదిగో మనం చూడొచ్చు, సొంతంగా ఇళ్లలో పెట్టి పూజలు చేసుకున్న వాళ్ళు, అపార్ట్మెంట్లలో పూజలు చేసుకున్న వాళ్ళు వాళ్ళ వెహికల్స్ మీద గణపతులను తీసుకుని వస్తూ ఉన్నారు కుటుంబాల సమేతంగా. అలాగే ట్రైలర్లు ఈసారి దేనికి ఇబ్బంది లేకుండా వాహనాల ఏర్పాటు కూడా చాలా పక్కాగా జరిగింది. ట్రైలర్లు, లారీలు, అలాగే DCMs వ్యాన్స్, అలాగే ఎవరికి ఏ వెహికల్ కావస్తే అవన్నీ కూడా పకడ్బందీగా ముందే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా ఈసారి గణేష్ యాక్షన్ టీమ్ అని కొన్ని టీమ్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టీంలో ఇంజనీర్, రెవెన్యూ ఇంజనీర్ లెవెల్ నుంచి GHMC సిబ్బంది అందరూ కలిపి దాదాపు 8-9 మంది ఉంటారు. ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఇమీడియట్గా అడ్రస్ చేసి అలర్ట్ చేయడానికి వీలుగా గణేష్ యాక్షన్ టీమ్స్ని రంగంలోకి దించింది. ఇక హుసేన్ సాగర్ పరిరక్షణ అనేది చాలా సీరియస్గా తీసుకున్నారు ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. సో ఎప్పటికప్పుడు నిమజ్జనం జరిగిన వెంటనే అక్కడ వ్యర్థాలు లేకుండా తొలగించడానికి కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. మనం చూస్తూ ఉన్నాం క్రేన్స్ అండ్ ప్రొక్లైనర్స్. క్రేన్స్ ద్వారా నిమజ్జనం జరిగిన తర్వాత ఆ వ్యర్థాలు ప్రొక్లైనర్స్ ద్వారా వెంటనే బయటకు తీసేస్తూ ఉన్నారు. సో చూద్దాం, ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా వచ్చి నిమజ్జనం పూర్తి చేసుకున్న తర్వాత మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బీదర్, కర్ణాటక. బీదర్ నుంచి నిమజ్జనం చూడడానికి వచ్చారా? ఎట్లా ఉంది మొత్తం ఈ సందడంతా చూస్తుంటే? సూపర్ గా ఉంది, చాలా ఫైన్. అంతా ఫెసిలిటీ, నీళ్ళ ఫెసిలిటీ కానీ ఏమైనా చాలా సూపర్ గా చేశారు. వాటర్ అన్ని దొరుకుతున్నాయా? వాటర్ అన్ని దొరుకుతాయి. నీళ్ళ ప్యాకెట్లు అయినా, నీళ్ళ తాగడానికైనా గ్లాస్ నుండి ఇస్తున్నారు అక్కడ. మీరు చెప్పండి. ఉచిత వాటర్ సదుపాయం కల్పించారు. నేను నల్గొండ నుంచి వస్తున్నాను చూడడానికి, మా ఫ్రెండ్స్ తోటి వచ్చాను. ఓకే, ఎట్లా ఉంది? మీ ఫ్రెండ్స్ అందరూ మొత్తం చూసారా తిరిగి? ఈసారి వచ్చేది అనుకంటే ఈసారి బాగా ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం కానీ, క్రేన్ కానీ, ట్రాఫిక్ వాళ్ళు, ఎస్పెషల్లీ పోలీస్ వాళ్ళకి మాత్రం చాలా రిస్క్. బట్ ఇలాంటి వాళ్ళు కవర్ చేస్తున్నారు మొత్తం. ఏంటి నువ్వు కూడా చూడడానికి వచ్చావా? చూసావా? బాగుందా? చాలా బాగుంది. మళ్ళీ పోయినసారి లాగా ఈసారి కూడా మంచి ఫెసిలిటీస్ చేశారు. మళ్ళీ ఇంకా గణేశులు పడడానికి క్రేన్లు అన్నీ చాలా బాగున్నాయి. మరి ఇంకా వాటర్ ఫెసిలిటీస్ అన్ని ఫ్రీగా, ఉచితంగా. రైట్, చిన్నపిల్లలు సైతం చెప్తున్నారు ఫెసిలిటీస్ బాగున్నాయి, ఈసారి వాటర్ సౌకర్యం బాగుంది అన్నీ అని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే నిమజ్జనం ఇంత భారీ కార్యక్రమం చేసేటప్పుడు అన్ని వైపుల నుంచి ఏర్పాట్లు అనేవి చాలా సక్రమంగా జరగాలి. ఎందుకంటే వేలు లక్షల సంఖ్యలో ఇక్కడికి భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇక ఇప్పటి నుంచి ఇంకా విఘ్నేశ్వరుల సంఖ్య కూడా పెరుగుతోంది. విగ్రహాలు, భారీ విగ్రహాలు ఒక్కొక్కటిగా తరలి వస్తూ ఉన్నాయి. సో ఎక్కడ ఎటువంటి చిన్న అపశృతి జరగకుండా, ఎందుకంటే దాదాపుగా 388 కిలోమీటర్ల పైచిలకు మొత్తం కవర్ చేసుకుంటూ ట్యాంక్ బండికి వస్తాయి. సో ఇంత మార్గంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలంటే అన్ని డిపార్ట్మెంట్స్, GHMC పూర్తి అలర్ట్ ఉంది, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ అన్ని కూడా సంయుక్తంగా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. అలాగే మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నేను నాచారం చూసాను సార్. నేను నాచారం చూసాను సార్. ఎట్లా జరిగాయి పూజలు? ఎట్లా జరిగాయి? నిమజ్జనం ఎట్లా జరుగుతుంది? నేను ఎవ్రీ ఇయర్ వస్తాను సార్ ఇక్కడికి. చాలా ఘనంగా, చాలా భారీ ఎత్తున, చాలా మంచిగా చేస్తాను సార్. నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాను సార్. మీరు సార్ మేము తుక్కు కూడా ఉంటాం మహేశ్వరం నుంచి. ఇక్కడ చాలా బాగా ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పెషల్లీ ఏంటంటే పోలీస్ సిబ్బందికి చాలా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా మనకి ఇబ్బంది కలగకుండా ప్రజలకు చాలా మేలుకరగా వాటర్ సప్లై కానీ, ఫుడ్ సప్లై కానీ అన్ని రకాలుగా అరేంజ్ చేశారు. కాబట్టి మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మనకు ఇబ్బందులు ఏముండవు. కాబట్టి మన తెలంగాణ వచ్చింది కాబట్టి మనకి ఇంకా డిస్టర్బెన్స్ ఏముండదు. రైట్. ఇది అందరూ చెప్తున్నారు. మొత్తానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జనం కార్యక్రమం పూర్తి చేసుకున్నాము. అలాగే ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు త్రిశక్తి మోక్ష గణపతి రూపంలో ఈసారి ఆయన కొలువుతీరు ఉన్నాడు. మొత్తం సిటీలో ఉన్న
గణపతులందరూ సుమారుగా హుసేన్ సాగర్ తో పాటు దాదాపు 24 చెరువుల్లో 1,00,000 పైచిలకు విగ్రహాల నిమజ్జనం ఈసారి జరగబోతోంది. అయితే అన్ని భారీ విగ్రహాలు తరలి ట్యాంక్ బండ్ దాకా వచ్చిన తరువాత ఖైరతాబాద్ మహాగణపతి కదులుతాడు. ఒక్కొక్క సంవత్సరం ఈ సంవత్సరం నుంచి తగ్గుతూ వెళుతున్నాడు. ఈసారి త్రిశక్తి మోక్ష గణపతి రూపంలో ఉన్న భారీ గణనాయకుడు ఖైరతాబాద్ గణపతి 59 అడుగుల రూపంలో ఉన్నాడు. మిగతా గణపతులందరూ నిమజ్జనం దాదాపుగా పూర్తవుతున్న సమయంలో ఆ గణపతిని కదుపుతారు. అది ఒక పెద్ద ప్రక్రియగా చెప్పుకోవచ్చు. మిగతా విగ్రహాలన్నీ ఒక ఎత్తైతే భారీ గణనాయకుడు ఇక్కడ వచ్చి నిమజ్జనం చేసుకోవడంతో నిమజ్జనం కార్యక్రమం పూర్తవుతుంది. అలాగే మనం చూస్తూ ఉంటే భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పుడిప్పుడే కొంత ఎండ తగ్గుతూ ఉండడంతో భక్తులు కూడా పూర్తి స్థాయిలో వస్తున్నారు. సో ఇక్కడ ఒక చిన్న బాబు ఉన్నాడు, గణపతి పూజ చేసుకుని నిమజ్జనం కోసం వచ్చాడు. మాట్లాడడానికి ఏంటి పూజ ఎట్లా చేసుకున్నావు? నిమజ్జనం చేయడానికి వచ్చావా? నిమజ్జనం వచ్చాను. చాలా ఇక్కడ అంతా లాస్ట్ ఇయర్ కన్నా ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. వాటర్ సప్లై, ఫుడ్ సప్లై అన్ని చాలా మంచిగా ఉన్నాయి. కానీ కేసీఆర్ గారికి పోలీస్ వాళ్ళంతా చాలా మంచిగా ఉంది. ఏం అడిగావు నువ్వు? గణపతిని పూజ చేసుకుని ఏం అడిగావు? గణపతిని పూజ చేసుకుని నాకు మంచి చదువు రావాలి, మంచి జాబ్ రావాలని కోరుకున్నాను. నీకు ఒక్కడికి రావాలని కోరుకున్నావా? అందరికీ రావాలని కోరుకున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. సో గణపతికి బాగా పూజ చేసి తనతో పాటుగా అందరికీ మంచి చదువు రావాలి, బాగుండాలి అని కోరుకున్నాను బాబు చెప్తున్నాడు. సో ఇది మొత్తానికి ఓవరాల్ గా నెమ్మదిగా గణపతుల సంఖ్య పెరుగుతోంది. ఇక ఎండ తగ్గే కొద్దీ వందల సంఖ్యలో గణపతులు ఇప్పుడిప్పుడే ట్యాంక్ బండ్ దగ్గరికి చేరుకుంటూ ఉన్నారు. అలాగే ప్రతి నిమిషం మనం ఎన్టీవీ ద్వారా ఎప్పటికప్పుడు ఇటు ట్విన్ సిటీస్ లోను అలాగే బయట జరిగే అప్డేట్స్ కూడా మనం అందిస్తూ ఉన్నాము. సో మరి కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి తాజా పరిస్థితిని చూసే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్ గా మొత్తం 400 కిలోమీటర్లు కవర్ చేసుకుంటూ భాగ్యనగర గణపతి నిమజ్జనం అనేది ఎంతో ఉత్సాహంగా, ఎంతో సందడిగా, భక్తి శ్రద్ధలతో జరుగుతోంది. ఓవర్ టు స్టూడియో. రైట్ రిషి.